I am anointed to impact millions for the kingdom. I am anointed for rising royal dynasties to disciple nations. I am anointed to produce massive wealth for kingdom impact in Jesus' name. Praise the Lord. దేవునితో సమస్తము సాధ్యమే. ఈరోజు మనం లీడర్షిప్ అనే అంశాన్ని ధ్యానించుకుందాం. విశ్వాసంతో వీక్షించండి, ఖచ్చితంగా గొప్ప కార్యాలు పొందుకుంటారు. మొదటగా ప్రతి సంఘానికి, ప్రతి కుటుంబానికి ఒక విజన్ ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, వితౌట్ విజన్ పీపుల్ పెరిష్. మనకంటూ ఒక విజన్ లేకపోతే, దర్శనం లేకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి. తెలుగు బైబిల్ ఇలా ఉంటుంది, దైవోక్తి లేని ఎడల జనులు కట్టు తప్పి తిరుగుదురు. దేవుడు మనల్ని ఊరికే ఉంచలేదు. ప్రతి ఒక్కరి పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనల్ని సృజించిన దేవునికే తెలుసు మన పట్ల ఉన్న గొప్ప ప్రణాళిక. అదేంటో మనం తెలుసుకోవాలి. కంపల్సరీ ప్రతి సంఘానికి, ప్రతి కుటుంబానికి ఒక విజన్ ఉండాలి. విశ్వాసం అంటే ఏంటంటే, మనకేదైతే దర్శనం ఉందో, దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో అది నిజరూపం దాల్చాలి, ఈ లోకంలో నెరవేరాలి. విశ్వాసం అంటే నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. దేవుడు మనకిచ్చిన దర్శనాన్ని భూమి మీద మనం నెరవేర్చాలి. మీరు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం ఇలా ఉంటుంది, దొంగతనము, హత్య, నాశనము చేయుట తప్ప మరి దేనికి రాడు. యేసు ప్రభు అంటాడు, నేను గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా కలుగుటకు వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ రెండు పనులు జరుగుతున్నాయి. అపవాది ఏం చేస్తున్నాడంటే, దొంగతనము, హత్య, నాశనం, ప్రజల జీవితాన్ని నాశనం చేయాలి, పాడు చేయాలి, ప్రజల జీవితాలు ఎందుకు పనికిరాకుండా అవ్వాలి అని అపవాది ట్రై చేస్తున్నాడు. అందరూ నరకానికి వెళ్ళిపోవాలని చెప్పి అపవాది ట్రై చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేను సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి వచ్చాను, దానికోసం నా ప్రాణం పెట్టాను, మిమ్మల్ని బంధకాల నుంచి విడిపించాను అని దేవుడు చెప్తున్నాడు. మేము చర్చికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఉపయోగం లేదు. నీకు ఒక దర్శనం లేకపోతే, సంఘానికి ఒక దర్శనం లేకపోతే, కుటుంబానికి ఒక దర్శనం లేకపోతే, నువ్వు చర్చికి వెళ్ళినా, ప్రార్థన చేసినా చివరికి జీవితంలో దెబ్బలు తినటం, సమస్యల పాలవటం తప్ప ఏమీ ఉండదు. ఇది బైబిల్ ప్రిన్సిపల్ అన్నమాట. కంపల్సరీ మనకు ఒక దర్శనం ఉండాలి. యేసు ప్రభువు ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు ఆయనకు ఒక దర్శనం ఉంది. ఆ దర్శనం కోసం ఆయన జీవించాడు, దర్శనం కోసం ఆయన ప్రాణం పెట్టాడు. శిష్యులకు 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళకి దర్శనం నెరవేర్చమని చెప్పారు. ఆ దర్శనం నెరవేర్చడం కోసం వాళ్ళు ప్రాణం పెట్టారు. యేసు ప్రభు దర్శనం ఏంటంటే, ఎవరిని అడిగినా చెప్తారు, సకల జనులకు సువార్త ప్రకటించండి. దేవునికి ఒక దర్శనం ఉంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. ఈ వాక్యం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ వాక్యం మీరు కరెక్ట్గా వినండి, మీ జీవితం మారిపోతుంది. మీరు దేవుని మాట వింటే, మీరు ఒక దర్శనం కలిగి ఉంటే, ఆ దర్శనాన్ని దేవుడు నెరవేరుస్తాడు. గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మన చేత చేపిస్తాడు. మనం గొప్ప గొప్ప కార్యాలు ఎలా చేస్తాం అని మీరు అనొచ్చు. నువ్వు చేసేది నువ్వు చేస్తే, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. నువ్వు దేవుని మాట విని, దేవుని డ్రీమ్లో, దేవుని దర్శనంలో నువ్వు పాలు పంపులు పొందితే, దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నీ ద్వారా అనేకమైన జీవితాలు మారుతాయి, అనేక మంది బంధకాల నుంచి బయటకు వస్తారు, ఊబి నుంచి బయటకు వస్తారు, సత్యాన్ని తెలుసుకుంటారు. అది నీ ద్వారా దేవుడు చేపిస్తాడు. లీడర్షిప్, నాయకత్వం అంటే ప్రతి కుటుంబానికి ఒక దర్శనం ఉండాలి, ప్రతి సంఘానికి ఒక దర్శనం ఉండాలి. మనం ఆ దర్శనం నెరవేరాలంటే ప్రార్థన చేయాలి, నేర్చుకోవాలి, దేవుని పని చేస్తూ, లేకపోతే దేవుని పనికి ఆర్థికంగా సహకరించాలి. అప్పుడు దేవుడు మనకు అభిషేకం ఇచ్చి ద్వారాలు తెరవచేసి మన ద్వారా అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మనం ఒక దర్శనం లేకుండా సంఘానికి రాకూడదు. అసలు సంఘం ఒక దర్శనం లేకుండా పని చేయకూడదు. దైవోక్తి లేని ఎడల జనులు కట్టు తప్పి తిరుగుదురు. దైవోక్తి, ఈ సంఘానికి ఒక దర్శనం ఉంది, ఈ కుటుంబానికి ఒక దర్శనం ఉంది. ఆ దర్శనం మనం నెరవేర్చాలి. దేవుని సహాయంతో అద్భుతమైన కార్యాలు చేయాలి. నువ్వు ఉన్న ఊబిలో నుంచి గొప్ప కార్యాలు నువ్వు చేయాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. దర్శనం కోసం మనం జీవించాలి. దైవోక్తి,
సంఘానికి ఒక దైవోక్తి ఉంటుంది, సంఘం ఈ పని చేయాలి. కుటుంబానికి ఒక దైవోక్తి ఉంటుంది, ఒక దర్శనం, ఒక విజన్ ఉంటుంది. కుటుంబం ఇలా ఆశీర్వదించబడి అభివృద్ధి చెంది దేవుని నామానికి మహిమకరంగా జీవించాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ప్రతి ఒక్కరికి ఒక దర్శనం ఉండాలి. ఆ దర్శనం ఉన్న తర్వాత ఆ దర్శనం ఎలా నెరవేరుతుంది? నువ్వు సంఘానికి దర్శనం నెరవేర్చడానికి రావాలి. సంఘానికి ఉన్న దర్శనం నెరవేర్చాలి, నీ కుటుంబానికి ఉన్న దర్శనం నెరవేర్చబడాలి, నీకున్న దర్శనం నెరవేర్చబడాలి. అందుకు రావాలి. ఒక దర్శనంతో సంఘానికి రావాలి, సంఘానికి ఒక దర్శనం, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక దర్శనం ఉండాలి. ఒక దర్శనం లేకుండా, దైవోక్తి లేకుండా, ఒక గురి లేకుండా ఏ ఒక్కరు ఉండకూడదు. అది దేవుని యొక్క ఉద్దేశం. అలా లేదనుకోండి, వితౌట్ విజన్ పీపుల్ పెరిష్. దర్శనం లేకపోతే ప్రజల జీవితాలు నాశనం అయిపోతాయి. అపవాది అదే పనిలో ఉన్నాడు. చాలామంది క్రైస్తవులు ఒక దర్శనం లేకుండా, ఒక గురి లేకుండా, దేవుణ్ణి కలిగి ఉండి దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన తర్వాత కూడా బంధకాల్లో, సమస్యల్లో, ఊబిలో, భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఎందుకంటే దర్శనం లేదు, ఒక గురి లేదు, దానికోసం ఫైట్ చేసేది లేదు. కంపల్సరీ మనం దర్శనం కలిగి ఉండాలి. ఆ దర్శనం ఉన్నప్పుడు ఏంటంటే దానికోసం మనం ప్రేయర్ చేస్తాం, మనం గురి కలిగి జీవిస్తాం. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, పందెపు రంగమందు అనేక మంది పరిగెత్తుతారు కానీ ఒక్కరే గెలుపొందుతారని మీకు తెలియదా? పందెపు రంగమందు పరిగెత్తువారు అన్ని విషయాల్లో మితంగా ఉంటారు, నేను గెలవాలని పరిగెత్తుతారు. అలాగే మనం ఒక దర్శనం కలిగి ఆ దర్శనం నేను నెరవేర్చాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి, నేను బంధకాల నుంచి బయటికి రావాలి, నేను ఉన్నత స్థాయిలో ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ దర్శనం కలిగి మనం జీవించాలి. మీకు ఒక వాక్యం చదివినిపిస్తాను చూడండి. బైబిల్లో ఎంత స్పష్టంగా రాయబడిందంటే 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవ భక్తి ఇప్పటి జీవ విషయములోను రాబో జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనమవును. శరీర సంబంధమైనది కొంచెం మట్టుకే ప్రయోజనకరం. సంఘం బయట మీరు చూస్తే లోకస్తులు ఏం చేస్తున్నారంటే శరీర సంబంధ విషయాల మీద దృష్టి ఉంచి ఏవో సాధించాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, దేవుణ్ణి పక్కన పెట్టేశారు. మరి సంఘంలో ఏం జరుగుతుంది? సంఘంలో ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే ఇక్కడికి సంబంధించిన విషయాలు పక్కన పెట్టేసి నేను పరలోకం వెళ్ళాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. జాగ్రత్తగా వినండి. సంఘం బయటేమో దేవుణ్ణి వదిలేసి ఈ లోక సంబంధ విషయాల మీద దృష్టి పెట్టారు. సంఘం లోపల ఉండి చాలామంది ఏం చేస్తున్నారు, బయట ఉన్న వాళ్ళంతా వాళ్ళకేం తెలియదు, ఈ లోక విషయాల మీద దృష్టి పెట్టారు, మనం పరలోక విషయాల మీద దృష్టి పెడతామని చెప్పి పరలోకం ఎప్పుడు వెళ్దామని ఎదురు చూస్తున్నారు. రెండు దగ్గర చాలా పొరపాట్లు ఉన్నాయి. బైబిల్ ఏం చెప్తుందంటే దైవ భక్తి ఎప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానముతో కూడి ఉంది కాబట్టి అది రెండు విషయాల్లో అది ప్రయోజనకరము. భూమి మీద దేవుని నుంచింది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. మనం భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చి పరలోకం వెళ్ళాలి. అంతేగాని భూమి మీద సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఖాళీగా కూర్చుని నేను పరలోకం వెళ్తానని చెప్పి అట్లాగే ఆలోచిస్తూ ఏదో రకంగా పరలోకం వెళ్దాం, ఆ ఆలోచన తప్పు. భూమి మీద నువ్వు ఎందుకున్నావు? ఈ జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? నువ్వు రక్షణ పొందావు. రక్షణ పొందిన తర్వాత నీకు ఒక అసైన్మెంట్ ఉంది, నీకు ఒక దర్శనం ఉంది, సంఘానికి ఒక దర్శనం ఉంది, కుటుంబానికి ఒక దర్శనం ఉంది, నీకు పర్సనల్గా ఒక దర్శనం ఉంది. నువ్వు దేవుని కోసం గొప్ప కార్యాలు చేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చి అప్పుడు పరలోకానికి వెళ్ళాలి. అది సంగతి. దైవ భక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానముతో కూడి ఉంది. ఇక్కడ నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. భూమి మీద చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. నువ్వెందుకున్నావు తెలుసా భూమి మీద? ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం నీ దగ్గర ఉంది. దేవుని సహాయంతో ఆ సమస్యలకి పరిష్కారం నువ్వు చూపించాలి. నువ్వు ఒక దర్శనం కలిగి ఉండి ఆ దర్శనాన్ని నెరవేర్చాలి. సంఘానికి, ప్రతి సంఘానికి ఒక దర్శనం ఉండాలి. సంఘం ఎందుకు ఉందంటే ఆ దేవుడిచ్చిన దర్శనాన్ని నెరవేర్చడానికి ఉంది. కుటుంబ వ్యవస్థను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే నీ కుటుంబానికి ఒక దర్శనం ఉంది, ప్రతి యవనస్తునికి ఒక దర్శనం ఉంది. దేవుడు ఒక దర్శనంతో మనిషిని సృజించాడు. దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆ దర్శనం ఏంటో తెలుసుకుని ఆ దర్శనాన్ని భూమి మీద నెరవేర్చాలి. అందుకు నువ్వు భూమి మీద ఉన్నావు.
దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు దేవుని మాట వినటానికి ఇష్టపడితే, దేవుడు చెప్పింది చేయటానికి ఇష్టపడితే, నువ్వున్న ఊబిలో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చి నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. ఎందుకంటే నువ్వు నీ దర్శనాన్ని నెరవేర్చాలి. నువ్వు అనేక మందిని ఊబిలో నుంచి బయటకు తీసుకురావాలి. నువ్వు అనేక మంది జీవితాల్లో వెలుగు నింపాలి. దర్శనం కోసం మనం జీవిస్తున్నాం. మనల్ని సృష్టించిన దేవునికే తెలుసు మనం ఏం చేయాలో. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి బయలుపరుస్తాడు. ఆ బయలుపరిచిన దాన్ని మనం నిజ స్వరూపంలోకి తీసుకురావాలి. విశ్వాసం అంటే ఏదన్నా జరుగుద్దేమని చెప్పి అప్పుడప్పుడు ప్రార్థన చేయటం కాదు. విశ్వాసం అంటే దేవుడు నీకు ఏదైతే దర్శనం ఇచ్చాడో, నీకు ఏ దర్శనం అయితే ఉందో, నువ్వు ఏది జరగాలనుకుంటున్నావో అది నిజ స్వరూపం అయ్యేలా నువ్వు చేయాలి. అది నిజమయ్యేలా నువ్వు చేయాలి. అది విశ్వాసం. ఆ విశ్వాసంతో దేవునితో ఏకీభవించి ప్రార్థన చేసి నువ్వు నేర్చుకుని, ఎందుకు నేర్చుకోవాలి? బైబిల్లో చూడండి, దేవుని పని చేయాలన్నా నేర్చుకోవాలి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. నా కాడి సులువు, నా భారము తేలిక. దేవుని పని చేయాలంటే దేవుని కాడి ఎత్తుకుని దేవుని యొద్ద నేర్చుకోవాలి. నేర్చుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం నిజముగా వాక్యమందు నిలిచి ఉన్నవారమైతే సత్యాన్ని తెలుసుకుంటాము. ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. యేసు ప్రభు తన నమ్మిన యూదులతో చెప్తారు, నిజముగా మీరు ఈ వాక్యాన్ని ధ్యానిస్తే మీరు సత్యాన్ని తెలుసుకుంటారు. ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మనం నేర్చుకోవాలి. దేవుని దగ్గర సత్యాన్ని నేర్చుకోవాలి. బైబిల్ అంతా మర్మంగా ఉంటుంది. సత్యాన్ని నేర్చుకోవాలి. దేవుని కాడి ఎత్తుకుని దేవుని యొద్ద నేర్చుకోవాలి. నువ్వు పరిచర్య చేయాలంటే అభిషేకం కావాలని ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు బిజినెస్లో సక్సెస్ అవ్వాలన్నా నీకు అభిషేకం కావాలి. నీ కుటుంబం సక్సెస్ అవ్వాలన్నా నీకు అభిషేకం కావాలి. పర్సనల్గా నీ దర్శనం నెరవేర్చబడాలన్నా నీకు అభిషేకం కావాలి. నువ్వు ఒక దర్శనం కలిగి ఉన్నావు, దానికోసం ప్రార్థన చేస్తున్నావు, నువ్వు నేర్చుకోవాలి. నువ్వు బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే నేర్చుకోవాలి. నువ్వు చదువుకుని నేర్చుకుని మంచి ఉన్నతమైన స్థానానికి రావాలి. అలాగే నువ్వు ఏం చేయాలన్నా నువ్వు ఒక చేతి పని అంటే నేర్చుకోవాలి. బైబిల్లో ఉంది, తన పనిలో నిపుణత గలవారిని చూచితివా, వాళ్ళు రాజుల ఎదుటే కానీ సామాన్యుల ఎదుట నిలవరు. మనం నేర్చుకుంటే ఉన్నతమైన స్థానానికి వస్తాం. ఎందుకంటే మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ప్రభావితం చేయాలి. అనేక మందిని బంధకాల నుంచి బయటకు తీసుకురావాలి. అనేక మందిని ఊబి నుంచి బయటకు తీసుకురావాలి. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం. నువ్వు పరిచర్య చేసినా, బిజినెస్ చేసినా, నీది కుటుంబమైనా, చదువుకునే యవనస్తులైనా ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఏంటంటే, నువ్వు ఏం చేసినా నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అలా దేవుని చిత్తం నెరవేర్చబడాలంటే నీకు అభిషేకం కావాలి. ఎప్పుడైతే దేవుడిచ్చిన దర్శనాన్ని నువ్వు నెరవేర్చడానికి సిద్ధపడతావో, దానికోసం ప్రార్థన చేస్తావో, దాన్ని నేర్చుకుంటానికి నువ్వు ప్రయత్నం చేస్తూ నేర్చుకుంటూ ఉంటావో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు చేసేది నువ్వు చేయి, నువ్వు చేయలేనిది దేవుడు చేస్తాడు. నిన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకొస్తాడు. ఉన్నతమైన స్థానానికి ఎందుకు రావాలి, ఎందుకు ఆశీర్వదించబడాలంటే నువ్వు అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అనేక మందిని బంధకాల నుంచి బయటకు నువ్వు తీసుకురావాలి. నువ్వు తీసుకొచ్చేలా దేవుడు చేస్తాడు. నువ్వు దేవుని మాట వింటే, దేవునితో ఏకీభవిస్తే, ముందు దేవుడు నిన్ను ఊబిలో నుంచి బయటకు తీసుకొచ్చి నువ్వు అనేక మందిని ఊబిలో నుంచి బయటకు తీసుకొచ్చేలా దేవుడు చేస్తాడు. మనం నేర్చుకున్న తర్వాత అభిషేకం ఎలా వస్తుంది? బైబిల్లో ఒక మాట ఉంది, లూకా సువార్త 16వ అధ్యాయం 11వ వచనం, మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశము చేయును. అన్యాయపు సిరి విషయంలో, ఈ లోకంలో ఉన్న ధనం విషయంలో మీరు నమ్మకంగా లేకపోతే, దేవుని పనికి ఇవ్వకపోతే సత్యమైన ధనం మీకు ఎవరిస్తారు? ఒకసారి నేను చెప్తాను, వినండి. నేను ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నాను. మొదటి 10 సంవత్సరాలు నేను చాలా సిన్సియర్గా ప్రేయర్ చేస్తూ, పరిచర్య చేస్తూ, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ అన్నీ చేస్తున్నాను. 10 సంవత్సరాల సంఘం అలాగే ఉంది. ఎక్కడో పల్లెటూరులో చిన్న సంఘాన్ని నడిపిస్తున్నాను, ఆ సంఘం అలాగే ఉంది. తర్వాత నేను ఈ వాక్యాన్ని చూసి దేవుని పనికి పెద్ద మొత్తంలో ఇవ్వటం నేర్చుకున్నాను. నేను పరిచర్య చేస్తున్నాను, నేను దైవజనుణ్ణి. దేవుని పనికి పెద్ద మొత్తంలో ఇవ్వటం స్టార్ట్ చేశాను. ఒక్కసారిగా మొత్తం మారిపోయింది. 10 సంవత్సరాలు నా పరిచర్య ఎక్కడ వేసిన గొంగడ అక్కడలాగే ఉంది. ఎప్పుడైతే దేవుని పనికి ఇవ్వటం మొదలుపెట్టానో, పెద్ద మొత్తంలో దేవుని పనికి ఇచ్చానో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా?
దేవుడు నాకు అభిషేకం ఇచ్చాడు, దేవుడు నాకు దర్శనం చూపించాడు, నువ్వు ఇలా గొప్పగా పరిచర్య చేస్తావు, లక్షల మంది బంధకాల నుంచి బయటకు వస్తారు, వాళ్ళ జీవితాలు మారతాయి, వాళ్ళు ఆశీర్వదించబడతారు, వాళ్ళు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు, ఇది నీ పరిచర్య, నేను దీనికి అభిషేకం నీకు ఇస్తున్నాను అని చెప్పి దేవుడు నాకు దర్శనం చూపించాడు. ఆ అభిషేకం వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాను, ఇంకా ప్రార్థన చేస్తున్నాను, ఇంకా దేవుని పనికి ఇవ్వడం స్టార్ట్ చేశాను. అలా చేసినప్పుడు నేనున్న అన్ని బంధకాలు జయించుకుని బయటకు వచ్చి ఇప్పుడు శక్తివంతంగా పరిచర్య చేస్తున్నాను. నువ్వు దేవుని పనికి ఆర్థికంగా సహకరించినప్పుడు, నువ్వు దేవుని మాట వినటానికి ఇష్టపడినప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తూ నేర్చుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు అభిషేకం ఇస్తాడు. నేను పరిచర్యలో సక్సెస్ అవ్వటానికి దేవుడు నా పక్క నుండి అభిషేకం ఇచ్చి అనేకమైన మర్మాలు బయలుపరిచి నన్ను బంధకాల నుంచి బయటకు తీసుకొచ్చి శక్తివంతంగా పరిచర్య చేసేలా దేవుడు చేస్తున్నాడు. అలాగే నువ్వు బిజినెస్లో సక్సెస్ అయ్యేలా దేవుడు చేస్తాడు, నీ కుటుంబం సక్సెస్ అయ్యేలా దేవుడు చేస్తాడు, నీ పరిచర్య సక్సెస్ అయ్యేలా దేవుడు చేస్తాడు, నువ్వు చేస్తున్న చేతి పనిలో గొప్ప ఆశీర్వాదం పొందేలా దేవుడు చేస్తాడు. నువ్వు ఏం చేస్తున్నా దేవునితో ఏకీభవించాలి. మనం ఎవరమైనా ఏం చేస్తున్నా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం. దేవుడు నిన్నెందుకు ఆశీర్వదిస్తాడంటే నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేక మందిని బంధకాల నుంచి బయటకు తీసుకురావాలి, అనేక మందిని ఊబి నుంచి బయటకు తీసుకురావాలి. దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చబడాలి. నువ్వు దేవుని చిత్తం భూమి మీద నెరవేరిస్తే తర్వాత దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. అప్పుడు మనం పరలోకం వెళ్ళాలి. అంతేగాని సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, బంధకాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, దేవా రావా నన్ను తీసుకెళ్ళిపోవా, అదేంటి? భూమి మీద దేవుడు మనల్ని ఉంచింది ఎందుకు? సమస్యలు ఉన్నాయి, ఈ టైంలో నువ్వు ఎందుకున్నావు? ఆ సమస్యలకి పరిష్కారం నీ దగ్గర ఉంది. నువ్వు దేవుని మాట వినటానికి ఇష్టపడు, ప్రార్థన చేయి, అప్పుడు దేవుడు నీకు దర్శనం ఇస్తాడు. నువ్వు నేర్చుకో. దర్శనం అంటే అది పరిచర్య కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ భూమి మీద ఏదైనా సరే. లేకపోతే నువ్వు ఒక సైంటిస్ట్గా కొత్తది కనుక్కోవాలి, దేవుడు నీకు చెప్తాడు, దేవుడు నీకు మార్గం సరళం చేస్తాడు. నీ ద్వారా అనేక మంది జీవితాలు మారుతాయి, నీ ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. మనం ఏ ఫీల్డ్లో ఉన్నా, ఎక్కడున్నా ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చి పరలోకం వెళ్ళాలి. అది మనం చేయాలి. ప్రతి సంఘానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి క్రైస్తవునికి కంపల్సరీ దర్శనం ఉండాలి. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారు. మీరు ప్రార్థన చేయండి, దేవుడు మాట్లాడతాడు. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. మీరు యథార్థంగా దేవుని మాట వినటానికి ఇష్టపడండి. దేవుడు మీ పట్ల ఉన్న గొప్ప ఉద్దేశాన్ని మీకు తెలియచేస్తాడు. దేవుడు మీ పట్ల చాలా గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. నేను ఎక్కడో ఒక మారుమూల చిన్నగా పరిచయం చేసుకుంటున్నాను, నేను నేర్చుకుంటున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, పరిచర్య బాగా చేయాలనుకుంటున్నాను. దేవుడు అది చూశాడు, చూసి వెయిట్ చేశాడు. ఎప్పుడు దాకా అంటే నేను దేవుని పనికి ఆర్థికంగా సహకరించే వరకు దేవుడు చూశాడు. నేను సేవ చేస్తున్నాను, అయినా దేవుడు ఎదురు చూశాడు 10 సంవత్సరాలు. నేను తర్వాత దేవుని పనికి అలా ఇస్తున్నప్పుడు, పెద్ద మొత్తంలో ఇస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే నాకు దర్శనం చూపించాడు. నేను ఎందుకు ఈ భూమి మీద ఉన్నానో దేవుడు నాకు దర్శనం చూపించాడు. ఎంత గొప్ప పరిచర్య చేయాలి, ఎంతమంది జీవితాలు మారుతాయి, ఎంతమంది ఊబి నుంచి బయటకు వస్తారు, ఎంతమంది బంధకాలు తెంచుకుని బయటకు వస్తారో దేవుడు నాకు చూపించాడు. ఒక్కసారి షాక్ అయ్యాను, నా పట్ల అంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడా అని. ఎక్కడో ఒక మారుమూల ఉన్న నా పట్ల దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. మీ అందరి పట్ల దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. మీరు దేవుని మాట వినండి, దేవునితో ఏకీభవించండి, దేవుణ్ణి అడగండి. మీరు ఊహించిన దానికన్నా దేవుడు మీ పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మాట్లాడతాడో తెలుసా? దర్శనాల ద్వారా మాట్లాడతాడు, నీకు చూపిస్తాడు. నీ భవిష్యత్తు ఏంటో నీకు చూపిస్తాడు దేవుడు. చూపించినప్పుడు నువ్వు దేవునితో ఏకీభవించి నువ్వు ఏం చేయాలో, నువ్వు పరిచర్య చేయాలో, బిజినెస్ చేయాలో, ఇంకేదైనా చేయాలో, నీ ఫ్యామిలీ ఎలా ఉండాలో మొత్తం దేవుడు నీకు చూపిస్తాడు. దానికోసం నువ్వు ప్రార్థన చేయాలి. దానికోసం దేవుని కాడి ఎత్తుకుని దేవుని యొద్ద నేర్చుకోవాలి. దేవుడు నీకు నేర్పిస్తాడు. మనం ఏం చేసినా భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం. తర్వాత ఇది చాలా ప్రాముఖ్యమైనది. నీకు సత్యమైన ధనం కావాలంటే, నీకు అభిషేకం కావాలంటే, దేవుడు నీ పక్క నుండి నిన్ను సక్సెస్ చేయాలంటే నువ్వు దేవుని పనికి ఆర్థికంగా సహకరించాలి. నేను నా హృదయాన్ని దేవుని చేతిలో పెట్టాను, నువ్వు అబద్ధం చెప్తున్నావు. బైబిల్ ఏముందో తెలుసా? నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది. చర్చికి వచ్చి కాసేపు, దేవా నువ్వు నన్నేం అడగలేదు, నా హృదయాన్ని అడిగావు, నా హృదయాన్ని నీ చేతిలో పెట్టేశాను, నీ దగ్గర ఇచ్చేశాను. చర్చి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నీ హృదయం వేరే దగ్గర ఉంది.
నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది. అందుకే దశమ భాగం దేవుడు ఇమ్మని చెప్పాడు. నువ్వు దేవుని పనికి ఇచ్చినప్పుడు నీ ధనం ఎక్కడ ఉందో నీ హృదయం అక్కడ ఉంటుంది. నీ హృదయం దేవుని వద్ద ఉంటుంది. నువ్వు ఇచ్చినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు సాక్రిఫైస్ చేసావు, దేవుని బలిపెట్టు మీద సాక్రిఫైస్ చేసావు. దేవుడు అచ్చి ఉండటానికి ఆయన నరుడు కాదు. నువ్వు ఏదైతే చేస్తున్నావో అది పరిచర్యతో సహా. నేను దేవుని పనికి ఇచ్చినప్పుడే నా పరిచర్యలో అద్భుతమైన కార్యాలు జరగడం ప్రారంభమైనాయి. దేవుని పనికి ఇచ్చినప్పుడు దేవుడు నాకు దర్శనం చూపించాడు, నా బంధకాల నుంచి నన్ను విడిపించాడు, అనేకమైన విషయాలు నేర్పించాడు. నేను నేర్చుకుని శక్తివంతంగా పరిచర్య చేస్తున్నాను. అలాగే నువ్వు నేర్చుకుని బిజినెస్లో గొప్ప సక్సెస్ అవుతావు, నేర్చుకుని నీ కుటుంబం గొప్ప సక్సెస్ అవుతుంది. నువ్వు ఎక్కడో ఊబిలో ఉండి ఎక్కడో ఒక మారుమూల ఉన్న నువ్వు దేవుని మాట వింటే నీకు ఎవరు అవసరంలా, నీకు ఎవరు సపోర్ట్ చేయవసరంలా. నువ్వు దేవుని మాట వింటే, నువ్వు ప్రార్థన చేస్తుంటే, నువ్వు దేవునిలో ఎదుగుతూ ఉంటే నువ్వు దేవుని పనికివ్వు. అప్పుడు దేవుడు నీకు దర్శనం చూపిస్తాడు. ఆ దర్శనం నీ ప్రపంచాన్ని షేక్ చేస్తుంది. అంత గొప్ప ఉద్దేశం దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారు. చాలామంది ఆ గొప్ప ఉద్దేశాలు నెరవేర్చకుండా ఏదో రకంగా సమస్యల్లో, బంధకాల్లో, ఊబిలో జీవిస్తూ ఈ జీవితాన్ని వెళ్ళగక్కేస్తున్నారు. దొంగతనము, హత్య, నాశనము చేయడం తప్ప మరి దేనికి రాడు. అపవాది చాలా తెలివిగా క్రైస్తవుల జీవితాన్ని నాశనం చేసేస్తున్నారు. అందుకనే ఇంతమంది బంధకాల్లో, ఊబిలో, సమస్యల్లో దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన తర్వాత అసలు మనం ఊబిలో, బంధకాల్లో ఉంటాం ఏంటి? దేవుని దగ్గర నేర్చుకోకుండా, సత్యాన్ని తెలుసుకోకుండా, లోకం విషయాలు తెలుసుకుని అపవాది మాయలో పడిపోయి బంధకాల్లో, ఊబిలో జీవిస్తున్నారు. ఎవరన్నా వచ్చి సాయం చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎవరన్నా వచ్చి ప్రార్థన చేస్తే ఏమైనా జరుగుతుందని ఎదురు చూస్తున్నారు. దేవుడు అంటున్నాడు, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. నువ్వు లే, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు దేవుని మాట విను, నువ్వు ఆయన కాడి ఎత్తుకుని ఆయన వద్ద నేర్చుకో, నువ్వు ఆయన వద్ద నేర్చుకో. దేవుడు చూస్తాడు. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్న దేవుడు వెతుకుతున్నాడు. నువ్వు ఎక్కడున్నా, ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా, నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా, నీకేమున్నా ఏమి లేకపోయినా దేవుడు నీ మీద దృష్టి ఉంచాడు అంటే, నువ్వు దేవుని దృష్టిలో పడ్డావంటే మొత్తం నీ జీవితం, నీ పరిస్థితులు మారిపోద్ది. నీకున్న బంధకాలు తెగిపోతాయి. నువ్వు ఉన్న కట్లు తెంచుకుని బయటకు వచ్చేస్తావు. నువ్వు బయటకు రావటమే కాదు, అనేక మందిని బంధకాల నుంచి నువ్వు విడిపిస్తావు. అలా దేవుడు నీకు అభిషేకం ఇస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు త్రోవలు సరళం చేస్తాడు. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నావు. అనేక మంది సమస్యల్లో, బంధకాల్లో ఉన్నారు. ఆ సమస్యలకు పరిష్కారం నీ దగ్గరే ఉంది. జీవం గల దేవుణ్ణి కలిగి ఉన్నాం. యేసు ప్రభు శిష్యులతో అంటారు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేములో ఎదురు చూడండి. ఎందుకు ఎదురు చూడాలి? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. పైనుంచి శక్తిని పొందుకునే వరకు మీరు యెరూషలేములో ఉండండి. పైనుంచి శక్తిని పొందుకొని అప్పుడు బూదిగంతముల వరకు సువార్త ప్రకటించండి. పైనుంచి శక్తిని పొందుకోండి, బంధకాలు తెంచుకుని బయటకు రండి. పైనుంచి శక్తిని పొందుకుని అనేక మందిని బంధకాల నుంచి బయటకు తీసుకురండి. పైనుంచి శక్తిని పొందుకుని నువ్వున్న ఊబిలో నుంచి బయటికి రా. అంత గొప్ప అవకాశం మనకు అందుబాటులో ఉంది. ఎంత స్పష్టంగా బైబిల్లో ఉందో తెలుసా? అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును. మీలో ఎవరైనా మీ కుమారుడు రొట్టెను అడిగితే రాతినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి విలువనిస్తారు కదా. లూకాసు వార్తలో ఉంటుంది, మీరు అడిగితే పరలోకమందున్న తండ్రి మరి నిశ్చయముగా మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించును. పరిశుద్ధాత్మ అంటే ఎవరో తెలుసా? దేవుడు మనలో ఉంటాడు. దేవుడు మనలో ఉంటే, దేవుని శక్తి మనలో ఉంటే ఏ బంధకాలు నిన్ను ఆపుతాయి, ఏ ఊబిలో నువ్వు ఉంటావు, ఆ పరిస్థితులు నువ్వు ఉండాల్సిన అవసరం ఏంటి? ఆ అపవాది మాయలో బంధకాలు నువ్వు ఉండాల్సిన అవసరం ఏంటి? అన్ని బంధకాలు తెంచుకుని బయటకు వచ్చేస్తావు, ఊబి నుంచి బయటకు వచ్చేస్తావు. దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, దేవుడు నీకు త్రోవలు సరళం చేస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. నువ్వున్న కట్లను, నువ్వున్న బంధకాలని తెంచుకుని బయటకు రండి. నువ్వు దేవుని మాట వినటానికి ఇష్టపడాలి. ఈ భూమి మీద దేవునికి విలువైనది ఒకటి ఉంది, మనం దేవుని మాట వినాలి. మనం దేవుని దర్శనాన్ని నెరవేర్చాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు బయలుపరుస్తాడు. నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా నువ్వు దేవుని దర్శనాన్ని నెరవేర్చాలి. నువ్వు దేవుని పని చేయాలి, నువ్వు దేవుని పనికి సహకరించాలి. మనం చేయాల్సింది ఏంటంటే ఆయన కాడి ఎత్తుకుని ఆయన యొద్ద నేర్చుకోవాలి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నా కాడి సులువు, నా భారము తేలిక అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో, ఎప్పుడైతే నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని పనికి ఇస్తావో,
ఈ విషయంలో క్రైస్తవులు చాలా వెనకబడి ఉన్నారు. వాళ్ళకి కలిసి రావాలి, ఏదేదో జరగాలి అని చెప్పి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. దేవుని పనికి ఇవ్వటానికి వెనకేస్తూ ఉంటారు. నువ్వు దేవుని పనికి ఇవ్వు, నువ్వు దేవుని మీద ఆధారపడు, దేవుని శక్తి నీలో పనిచేస్తుంది. నువ్వు ప్రార్థన చేయి. దేవుడు మనకిచ్చిన అవకాశం ఏంటంటే, యేసు ప్రభు శిలువలో చేసిన కార్యం ద్వారా మనకున్న గొప్ప భాగ్యం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే యథార్థంగా ఉంటావో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నువ్వు పైనుంచి శక్తిని పొందుకుంటావు. నువ్వు పైనుంచి శక్తిని పొందుకుంటే నువ్వు ఏ మారుమూలలో ఉన్నా అన్ని బంధకాలు తెంచుకుని బయటకు వచ్చేస్తావు, ఊబి నుంచి బయటకు వచ్చేస్తావు. దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, నువ్వు నేర్చుకో. దేవుని వద్ద నువ్వు నేర్చుకోవాలి. ఈ లోకంలో నువ్వు సక్సెస్ అవ్వాలంటే నేర్చుకోవాలి. ఈ లోకంలో నువ్వెందుకు సక్సెస్ అవ్వాలి? మనం ఒక వాక్యం చదువుకున్నాం, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము, దైవ భక్తి ఇప్పటి జీవ విషయంలో రాబో జీవ విషయంలో వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనకరం. దైవ భక్తి ఏంటంటే, ఇప్పుడు మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఇప్పుడు నువ్వు బంధకాల నుంచి బయటకు రావాలి. ఇప్పుడు నువ్వు ఊబి నుంచి బయటకు రావాలి. ఇప్పుడు నువ్వు అనేక మందిని బంధకాల నుంచి బయటకు తీసుకురావాలి. దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడు, అప్పుడు పరలోకం వెళ్ళాలి. అంతేగాని చర్చిలో ఉన్న వాళ్ళంతా పరలోకం వెళ్దామని ఎదురు చూస్తున్నారు, బయట ఉన్న వాళ్ళంతా ఈ లోకంలో గొప్ప గొప్ప పనులు చేద్దామని ఎదురు చూస్తున్నారు. ఇద్దరి దగ్గర ఒక సమస్య ఉంది. బయట ఉన్న వాళ్ళు దేవుని తెలుసుకోవాలి, చర్చిలో ఉన్నవాళ్ళు ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఎలా ఈ నేలసారం వ్యర్థం అయిపోవాలి, మనం భూమి మీద వ్యర్థంగా ఉండి పరలోకం వెళ్తానికే ఉన్నది, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం. నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వినటానికి ఇష్టపడతావో గుర్తుపెట్టుకోండి, ప్రతి సంఘానికి ఒక విజన్ ఉండాలి, ప్రతి కుటుంబానికి ఒక విజన్ ఉండాలి. నువ్వు దేవుణ్ణి నమ్మావు అంటే నీకు ఒక దర్శనం ఉండాలి. దేవుడు నీకు దర్శనం ఇస్తాడు, దైవోక్తి అనమాట. దేవుడు నీ పట్ల ఉన్న గొప్ప ఉద్దేశం ఏంటో దేవుడు నీకు బయలుపరుస్తాడు. నువ్వు ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నావు. నువ్వు పరిచర్య చేసో, బిజినెస్ చేసో, ఉద్యోగం చేసో, ఇంకేమన్నా చేసో, ఉన్నత స్థాయిలో ఉండో, నువ్వు ఎక్కడున్నా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నావు. అది గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చి అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళాలి. దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో ఉంది. చాలామంది క్రైస్తవులు సగం సత్యాన్ని తెలుసుకున్నారు. సగం సత్యాన్ని తెలుసుకుని, అమ్మో బాధలు ఉన్నాయి, అంత్యక్రీస్తు వస్తున్నాడు, మేము ఈ బాధలు పడలేము. నిన్ను భూమి మీద ఉంచింది ఎందుకు? నిన్ను భూమి మీద ఉంచింది ఎందుకో తెలుసా? పాడైపోయినదని నువ్వు బాగు చేస్తావని, పాడైపోయిన జీవితాన్ని తిరిగి నిర్మిస్తావని, ఊబిలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకొస్తావని, నరకంలో వెళ్ళే వాళ్ళకి నిత్యజీవం వచ్చేలా వాళ్ళకి సత్యాన్ని నువ్వు తెలియజేస్తావని. అందుకు కదా దేవుడు నిన్ను భూమి మీద ఉంచింది. నువ్వు పారిపోవటం ఏంది? నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అనేక మంది జీవితాలు మంచిగా మారాలి, అనేక మంది పరిస్థితులు మంచిగా మారాలి, వాళ్ళు ఊబి నుంచి బయటకు రావాలి, వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఈ భూమి పరలోకంలా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మీరు చూడండి, ప్రకటన గ్రంథం చివరిలో ఉంటుంది, ఈ భూమి పరలోకంలా ఉంటుంది, పరలోక పట్టణం యెరూషలేము భూమి మీదకి దిగి వస్తుంది, యేసు ప్రభు భూమి మీద మనతో పాటు ఉంటాడు. పరలోకం వెళ్ళినంతా మళ్ళీ భూమి మీదకే తిరిగి వస్తారు. మొదట ఏదైనా వనంలో దేవుడు మనుషుల మధ్య ఎలా నివాసం చేశాడో, చివరికి భూమి మీద దేవుడు మనుషుల మధ్య ఎలా నివాసం చేస్తారు. ఈ పాడైపోయిన దాన్ని మనం ఏదైనా వనంలో మనం మార్చాలి. మనకు ఒక అసైన్మెంట్ ఉంది, మనకు ఒక బాధ్యత ఉంది. నువ్వు ఆ బాధ్యతను నెరవేర్చాలి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మా ద్వారా అద్భుతమైన కార్యాలు చేస్తారు. మమ్మల్ని ఊబి నుంచి బయటకు తీసుకొస్తారు. ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, నేను పైనుంచి శక్తితో మమ్మల్ని నింపుతారు. మేము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం, అనేక మందిని బంధకాల నుంచి విడిపిస్తాం. అటువంటి అభిషేకము, జ్ఞానము ప్రతి ఒక్కరికి దయచేయండి. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.